దేవదాస్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అందరూ నన్ను దేవదాస్నే పిలుస్తున్నారు. నా పేరు పార్వతి కాదు, భానుమతి. భానుమతి. భాను పేరు చాలా బాగుందండి. దేవదాస్ అని పిలవడం వరకేనా? కొంప తీసి ఆ దేవదాసులా మీరు కూడా ప్రేమలో గాని? ఆగండి, ఇంతవరకు మనకు అలాంటివేం లేవు. అసలు ఆ దేవదాస్ ఎందుకలా అయ్యాడు? ప్రేమించడం వలన. ప్రేమంటే ఏంటో నాకు తెలీదు, మీకు తెలుసా? అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. మ్యాప్లో ఉన్న మొత్తం దేశాల వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. సరదాగా చూడడానికి వచ్చేవాళ్ల కంటే సంపాదించడానికి వచ్చేవాళ్లే ఎక్కువ. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడానికి అమెరికా, ఎక్కువ పనుల్లో ఉంటూ బంధాలు తగ్గించుకోవడానికి అమెరికా. ఇక్కడ ఆగి పక్కవాడిని పలకరించడానికి టైం ఉండదు, తల తిప్పి చూడ్డానికి కూడా తీరికుండదు. ట్రైన్కు మించి పరుగులు, టైంకు మించి పనులు. ఈ పని మనీ పోటీలో మన ఇండియా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలా అమెరికా వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడే స్థిరపడిపోయి ఈ అమెరికా కౌరవుల్లో పౌరుడైన ఓ పెద్దాయన ఫ్యామిలీ ఉంది. ఇతని పేరు కాటంరాజు లక్ష్మీనారాయణ. ఇతను ఓడిపోవడానికి ఇష్టపడడు, ఎదుటి వ్యక్తికి గెలవడానికి ఛాన్స్ ఇవ్వడు. ఎన్ఆర్ఐగా వచ్చి సెనేటర్గా ఎదిగి అమెరికాలో ఒక రాష్ట్రానికి గవర్నర్ అయ్యాడు. ఇతని కోసం మిగతా రాష్ట్రాల గవర్నర్స్ వెయిటింగ్ లో ఉన్నారు. వాళ్ళందరినీ రిప్రజెంట్ చేసే హోదాలో స్పీచ్ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఇక్కడ ఇతను ఏం చెప్పబోతున్నాడో మనకు అనవసరం. కాసేపు ఈయన ఇంటి విషయాల్లో తలదూరుద్దాం. ఈవిడ కాటంరాజు గారి తల్లి, పేరు చంద్రలేఖ. అమెరికాలో స్థిరపడిన ఇండియా అంటే ప్రాణమిస్తుంది. ఈవిడితో 10 నిమిషాలు ఎవరైనా మాట్లాడితే 11వ నిమిషంలో ఇండియాకి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఏమంటారు చంద్రలేఖ గారు? ఇందులో నాదేం లేదండి, అంతా భారతదేశ గొప్పతనం. మన ఆచారాలు కట్టుబాట్లు వదిలేయాలన్నా వదిలేయలేము కదండి. తులసి కోట చుట్టూ తిరగందే ఫిల్టర్ కాఫీ తాగలేము, టిఫిన్ తినలేము, దేవుడికి నైవేద్యం కూడా పెట్టలేము. టిఫిన్ అంటే గుర్తుకొచ్చింది. ఒరే బంగారాజు, రెస్పాన్స్ లేదు. మొన్నా ఇతని పేరు బంగారాజు. పని కోసం వీళ్ళ అబ్బాయి దగ్గరికి వచ్చాడు. ఆ ముసలావిడికి తలనొప్పిగా ఉందంటే ఇంప్రెస్ చేద్దామని టీ కాసి ఇచ్చాడు. అంతే, ఆ సెనేటర్ ఇతని పాస్పోర్ట్ తొక్కి పెట్టేశాడు. అప్పటి నుంచి ఈ ఇంట్లో పార్ట్ టైం కుక్గా, ఫుల్ టైం పిఏగా 2 in 1 బ్రతుకుతున్నాడు. మున్నాను పంపిస్తా గానీ లేవా? లేచిన వెంటనే దాని మొహం చూడాలని చిన్న సెంటిమెంట్. చూసారా, ఇంట్లో నా విలువ దీని ఒక్కదానికే తెలుసు, అందుకే కాలెత్తి మరి దండం పెడతా. మరీ అంత ఫీల్ అవ్వకు. అది కాలెత్తింది దండం పెట్టడానికి కాదు, మరి దేనికి. బుద్ధి లేకపోతే సరే, పొద్దున్నే దాన్ని బయటికి తీసుకెళ్లాలని తెలియదు నీకు? ఎందుకు? నన్ను ఎవరు తీసుకెళ్తున్నారు? నేను అట్లేదేంటి. తీసుకెళ్ళరా. ఈ ఇంట్లో వీళ్లే కాకుండా ఈ ఇంటి మొత్తానికి, సెనేటర్ సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు ఆయన కూతురు భాను. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్స్ లో మునిగి తేలుతుంది. శృతి గాడి తప్పుతుంది మనవరాల. మద్యం అధమంలోకి వెళుతుంది, అధమం షడ్డంలోకి వస్తుంది. బామ్మా, నీకు సంగీతం వచ్చా? సంగీతం వచ్చానా? నా గాన కోకిల అనే బిరుదు కూడా ఉంది. మీ తాతయ్య కంటే సంగీతాన్ని ఎక్కువ ప్రేమించేదాన్ని. ఆ కోపంతో ఆయన పోయి ఉంటారు. నోరుమై. అయితే నాకు అర్జెంటుగా సంగీతం నేర్పు బామ్మా. నాకు రాగం హమ్ చేయాలనుంది. ఎక్కడమ్మా టచ్ పోయింది? మరెలా? ఎందుకంత డీలా? ఇండియాకి వెళ్ళి నేర్చుకో. ఇండియానా? ఏంటిది? ఇలాంటి కఠినమైన పదాన్ని కూడా శ్రావ్యంగా వినిపించే శక్తి ఒక కర్ణాటిక్ సంగీతానికి మాత్రమే ఉంది. అది కూడా నువ్వు పక్కాగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇండియాకి వెళ్ళి తీరాల్సిందే. అక్కడికి వెళ్ళి నేర్చుకో, నన్నే మించిపోతావు. మిమ్మల్ని మించిపోవడానికి అంత దూరం వెళ్ళక్కర్లేదు అనుకుంటున్నాను. నువ్వు నోరుమొయ్యి. సరే అమ్మా, ఇక్కడ ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా, ఇండియాకు బిచ్చానే తెద్దాం. డాడీ, yes baby, మీరు నాకు మాట ఇవ్వాలి. సరే అడుగు. ఇండియా వెళ్ళి సంగీతం నేర్చుకోవాలనుంది. ఇండియానా? నో 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 వే. అదిగో మాట తప్పుతున్నారు. నో బేబీ, నో బేబీ, నో ఇంపాసిబుల్. పెంచండి సార్, వచ్చి 4 పాటలు పాడద్దు, హాయిగా వినొచ్చు. సరే, హైదరాబాద్ లో కాలేజ్ గురించి ఎంక్వైరీ చేస్తాను, వెళ్దు గానీ.
కమన్ బేబీస్, రిచ్ కాలేజ్ వాళ్ళకే కాదు మాలాంటి గవర్నమెంట్ కాలేజీలో కూడా బండ్లు ఉన్నాయి. రండి ఎక్కండి. మీరు ఎవరెత్తికి రాని. ఏంట్రా ఇది? ఓ ర్యాంపింగ్ వాక్ పిక్చర్స్ చూడలేదా? ఏ పోరా నీ. ఏంటిది? సెన్సర్ సినిమాలో చూడలేదా? ఓ వాట్ ఏ సర్ప్రైజ్. మన ఇద్దరి వేవ్లెన్స్ ఒకేలా ఉన్నాయి. రా నా బైక్ ఎక్కు. బైకా? యా. ఎక్కడా? అదిగో. అది బైకా? యా, సంవత్సరం క్రితమే కొన్నాను. సంవత్సరమేనా? అంతకుముందు ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నాడో తెలియదు. ఈ డ్రెస్ కూడా అలాగే కొన్నావా? నో, అబిడ్స్ లో పెద్ద రేమండ్ షోరూమ్ తెలుసు కదా? రేమండ్ షోరూమ్ లో కొన్నావా? దాని పక్కన ఉన్న ఫుట్ పాత్ మీద అమ్ముతుంటే కొన్నా. ఈ షూ కూడా సెకండ్ హ్యాండేనా? సెకండ్ లెగ్. నీకు బైక్ సెకండ్ హ్యాండ్, డ్రెస్ సెకండ్ హ్యాండ్, షూ సెకండ్ హ్యాండ్. నీకు రిచ్ కాలేజ్ అమ్మాయి కావాల్సి వచ్చిందా? యా. ఎన్నాళ్ళైందిరా కాలేజ్ లో చేరి? చాలా కాలమైంది. రిచ్ కాలేజ్ చిక్కి నేను పడేసేంత వరకు ఇలా చదువుతూనే ఉంటాను. ఇదే ఈ చీచా శబ్దం. ఎక్కవా బైకు? ఏ పోరా. ఒక్క నిమిషం. సెకండ్ హ్యాండ్ అని ఇన్ని ఎంక్వైరీ చేసావు. నాకు డౌట్. ఏంటి? నువ్వు అసలు ఫస్ట్ హ్యాండేనా? ఇడియట్. పోవే, చాలా మందిని చూసినా. ఇదిగో నువ్వు నా బైక్ ఎక్కువ పోరా. ఇగో పోనీ కొంచెం బైక్ వరకు రావా? ఎందుకు తొయ్యడానికా? ఎరా చీచా వర్కౌట్ అవ్వలేదా? పక్కదరా. ఒరే దేవా, వాళ్ళ రేంజ్కి ఒకవేళ మనల్ని ప్రేమించినా మెయింటైన్ చేయడం చాలా కష్టం. మనం ఏమడిగాం? ఒక్కసారి బైక్ ఎక్కమన్నాం. అది కూడా దేవుడా నా ఈ చిన్ని కోరిక తీర్చలేవా? చీచా దేవుడు కరుణించాడు రా. ఎక్కడా? అటు చూడు. It's Julie. Myself, Bobby. Get on my bike, babe. ఆడి బైక్ ఎక్కితే ఆఫ్టర్ 3 months సమతా నర్సింగంలో 1000 రూపాయల బిల్లే. మీ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు ఎదురొస్తే వెళ్లే పనిలో ఎంజాయ్మెంట్ ఉండదు. బ్యాక్. మాకు బ్లాక్ చేయడమే తప్ప బ్యాక్ అవ్వడం తెలీదు. చూడు, దెబ్బంటూ పడితే మా దెబ్బ మీ మీద పడాలి, లేదా మీ దెబ్బ మా మీద పడాలి. అంతేకాని పోలీసు వాళ్ళు దెబ్బ మన మీద పడకూడదు. మాటలొద్దు ప్లీజ్. శంషాబాద్ కోరస్. ఏ గౌరీ, మీ కాలేజ్ నుంచి ఒకడు, మా కాలేజ్ నుంచి ఒకడు ఈ పాయింట్ నుంచి బైక్ స్టార్ట్ చేయాలి. అదిగో కొండ చివర, అదే టర్నింగ్ పాయింట్. ఇక్కడి నుంచి ఇద్దరు ఒకేసారి బైక్ స్టార్ట్ చేసి సరిగ్గా ఆ పాయింట్ కు వెళ్లి బైక్ ని లోయలోకి వదిలేసి సేఫ్ గా పక్కకి దూకాలి. ఎవరు ముందుగా పని చేస్తే వాళ్ళు విన్ అయినట్లే. ఒకవేళ కంట్రోల్ తప్పి బైక్ తో పాటు లోయలో పడిపోయినా, భయపడి ముందే దూకేసినా ఓడిపోయినట్టు లెక్క. ఎలా ఉంది? గేమ్ లో దమ్ రావాలంటే బ్రేక్ వైర్ కట్ చేస్తే ఇంకా బాగుంటది. అది నా గవర్నమెంట్ కాలేజ్ దెబ్బ. వెయిట్. కండిషన్ లేని గేమ్ లో థ్రిల్ ఉండదు. ఈ గేమ్ లో గెలిచిన వాళ్ళ కాలేజ్ ఏరియాలోకి ఓడిపోయిన కాలేజ్ వాళ్ళు పొరపాటున వచ్చినా నోరెత్తకుండా వాళ్ళ పాకెట్స్ లోంచి కర్చీఫ్స్ తీసి గెలిచిన వాళ్ళ షూస్ క్లీన్ చేసి అదే కర్చీఫ్స్ తో వాళ్ళ మొహాలు తుడుచుకొని తల దించుకోవాలి. ఓకేనా? ఆగ్రా బుడ్డోడా. బుడ్డోడివి, నీకెందుకురా ఈ ఆటలు? అన్నా నేను చూసుకుంటా. బ్రేక్స్.
రే కుంటోడా, గవర్నమెంట్ కాలేజ్